తెలుగుదేశం నీలాకాశం నీకదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు సంవత్సరానికి ఒకసారి 27, 28, 29 అనగానే మన తెలుగుదేశం వాళ్ళకి ఒక పండగ రోజు. ఆ పండగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన ఎన్టీ రామారావు గారి పుట్టినరోజుని ఒక భారీ ఎత్తున మనం చేసుకుంటూ ఉంటాం. ఈసారి కూడా నెల్లూరులో పెట్టారు. నెల్లూరులో పెట్టి మన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు అక్కడ యుద్ధం జరిగింది, కొంచెం ఎకానమీగా వెళ్ళాలి, మళ్ళీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుంది, కొంత ఖర్చు తగ్గించుకోండి అని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు ప్రకటించిన తర్వాత మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా కలిసి దీన్ని మధ్యభాగంగా పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మన క్లస్టర్స్ అన్నీ కూడా 12 క్లస్టర్లు ఉంటే అన్నీ కూడా ఈ విధంగా మనం పెట్టుకోవడం జరిగింది. దానికోసం క్లస్టర్ వైజ్గా అన్ని ప్రాంతాల్లో ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు కొత్తగా మన విధి విధానాలు ఇవన్నీ కూడా మహానాడుకు సంబంధించినంతా కూడా మనం చూసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఈరోజు ముఖ్యంగా చాలామంది మహిళలు అదే నెల్లూరు పెడితే వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మన దగ్గర జరగటం, మన ప్రాంతంలో జరగటం, దానివల్ల ఈరోజు మన వాళ్ళందరూ కూడా వచ్చారు. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రోగ్రాంకి వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. కాబట్టి ఇది చాలా బాగుంది. నేను ఎక్కడికి పోయినా కూడా చాలా చక్కగా ఈరోజు ఈ మహానాడు జూబ్లో మనం చేసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి మనం ఎన్టీ రామారావు గారి గురించి ఆలోచిస్తే నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ ఉత్సవంలో జరుపుకోవడం సంతోషిస్తున్న విషయం. అలాగే మొన్న మండలంలో నాతో పాటు అందరూ కలిసి వర్క్ చేసిన మన మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి, తర్వాత మన జ్వాలారావు గారికి, తర్వాత మన ముఖ్యులు మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇదే కలిసికట్టుగా పనిచేసుకొని అందరూ ఏమేమి మనస్పర్ధలు ఉన్నా కూడా ఏది భావించుకొని కలిసి కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ మన విజయదుందుకు మోగించి మన పార్టీని మంచి స్థానంలో నింపుకోవాలి. మన మండలం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి మన ముందరంటే కాంగ్రెస్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఈసారి మాత్రం ఇక ఎప్పుడూ కూడా మన మండలం తెలుగుదేశంకి కంచుకోటగా నిర్మించుకోవాలని కోరుకుంటూ అది అందరూ ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా అందరూ కూడా వచ్చారు. ఈ మహానాడిని మనం అందరం కూడా జయప్రదం చేయాలని చెప్పని ఈ 11వ క్లస్టర్ ఇంకా ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ
కార్యక్రమాన్ని గ్రామ పూర్తి ఇన్ఛార్జీలకి మరియు వేదిక నుంచి ఆనందించిన పెద్దలందరూ కూడా కొత్తపట్నం 11వ క్లస్టర్ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో అనేక సమస్యలు రామపాటి అధ్యక్షులు, గ్రామంలో ఉన్న కార్యకర్తలు అందరూ పూర్తి సహకారంతో ఈ మహానాడు కార్యక్రమాన్ని మన మండలం జరుపుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ